ఇకపోతే మోహన్ బాబు గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ మీరైనా నేనైనా మాట్లాడడానికి వీల్లేదు. నేను చెప్పింది ఒక కథ, కథని కథలా మాత్రమే తీసుకోండి. రైట్. అయితే శేఖర్ గారు, నిన్నటి నుంచి చూస్తున్నాం మనము. మీకు అసలు ఈ విషయం గురించి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఎంతవరకు తెలుసు అసలు? ఒక కుటుంబంలో విషయం ఇవాళ కొట్టుకోవచ్చు, రేపు వాళ్ళు అందరు కలిసిపోవచ్చు. దాంట్లో ఏముండదు, అంటే ఒక తండ్రి ఒక దెబ్బేసినా కూడా మనం తీసుకోవచ్చు, దాంట్లో ఇదేం లేదు. బట్ కొడుకు తిరిగి తండ్రి మీద చేపితే అది కొంచెం ఇదిగా ఉంటుంది. అంటే అక్కడ జరిగిన గొడవను బట్టి పర్సన్ చాలా దగ్గర అనుచరుడు ఇతన్ని కొట్టాడు అని చెప్పేసి దగ్గరుండి కొట్టించారు అని హాస్పిటల్కి వెళ్తాం, అలానే 100కి డైల్ చేయటం, పోలీసులు కూడా ధృవీకరించటం, మాకు కాల్ వచ్చింది అతని దగ్గర నుంచి ఇట్లా గొడవ జరిగింది అని చెప్పాడు, అందుకే వచ్చాము అని వాళ్ళు కూడా ధృవీకరించారు. అంటే ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉన్నాము, నాన్నంటే అందరికీ గౌరవం ఉంటుంది, పెద్ద మనుషులు ఉంటారు. సడన్గా ఏదో గొడవ వచ్చింది, కొడుకు తన చనువు వల్ల ఏం చెప్పి మీదకి వెళ్ళినప్పుడు, సో ఒక్కసారి పెద్ద ఆయన మీదకి వచ్చేస్తావా నువ్వు అని చెప్పి ఆయన మీద తోసేస్తారు. బుద్ధి లేదా, దెబ్బ కూడా వేస్తారు. ఎవరైనా సరే పెద్ద మనిషి మీద, నాన్న మీద చేయిస్తావా అని చెప్పి వచ్చేస్తారు. ఇక్కడ జరిగిందో లేదా బట్ ఒకవేళ జరిగింది, ఊర్లో వాళ్ళైనా అంతే కదా. అది సో దానివల్ల ఆయన మీద ఏదో 2-3 ఆయన పడి ఉండొచ్చు. కానీ అది అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఆయన మీడియాకి వచ్చి చెప్పలేదు, ఆయన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. బట్ మన కొన్న ఇదేంటంటే, ఎక్కడ ఎఫ్ఐఆర్ పెట్టినా ఏది గోప్యంగా ఉండదు, అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేసిన తర్వాత అసలు మాకు సంబంధం లేదు, మేము బయటకు ఇవ్వలేదు, ఎవరో ఇది చేసేసారు అని చెప్పి ఎఫ్ఐఆర్ మీద డిస్కస్ చేసిన వాళ్ళ మీద కేసులు పెడుతుంటారు మళ్ళీ. ఏమిటి నేను అందుకే కథ అని చెప్పా, మనుషులు అంటే ఏదో నా ప్రైవేట్ లైఫ్ ని బజార్ గిడుస్తావా అంటారేమో. వీళ్ళింటి ఇవాళ జరుగుతున్న హై డ్రామా, అక్కడ మోహన్ బాబు గారి ఇంటి దగ్గర 70 మంది బౌన్సర్లు, ఇక్కడ వీళ్ళింటి దగ్గర 40 మంది బౌన్సర్లు, ఆఖరికి గన్మెన్ కూడా దిగాడని మార్నింగ్ నుంచి ఇదే ఫుటేజ్. అసలు ఏం జరుగుతోంది? అంతమంది బౌన్సర్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అక్కడ 70 మంది ఏమిటి, ఇక్కడ 40 మంది ఏమిటి? హుటాహుటిన దుబాయ్ నుంచి విష్ణు బయలుదేరి వచ్చాడు అని ఇంకొక సమాచారం. ఏంటి అసలు విషయం ఏంటంటే, సినిమా వాళ్ళు కదా, సినిమా యాంగిల్లోనే అందరూ చూశారు. ఏంటంటే, అంటే రాయబడిన ఆర్టికల్స్ బట్టి చెప్తున్నా, రియాలిటీ తర్వాత సంగతి. ఆర్టికల్స్లో ఏమొచ్చాయండి ఇప్పటివరకు కూడా ఎన్ని వెబ్సైట్స్లో, ఆళ్ళగడ్డ బగ్గుమంది అంట, మా అల్లుడినే కొడతారా అని చెప్పి. అంటే వాళ్ళు ఆల్రెడీ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. ఆళ్ళగడ్డ బగ్గుమని మోహన్ బాబు ఇంటి మీదకి వెళ్ళబోతుంది అనమాట, మొత్తం ట్రాక్టర్లు కథ తీయండ్రా బండ్లు అని చెప్పేసి. వాళ్ళు ఎక్కడ వస్తారో అని చెప్పి వీళ్ళ ఇంటి చుట్టూ సెక్యూరిటీని పెట్టుకున్నారు అని ఒక న్యూస్. నెక్స్ట్ అలాగే భూమా అఖిల ప్రియ, అంటే గతంలో ఆమె కొన్ని కిడ్నాప్ కేసులు ఉన్నాయి, చిన్నలా చిన్నగా కొంచెం అగ్రెసివ్, ఏదో ల్యాండ్ విషయంలో. అంతెందుకు, వాళ్ళ ఇంట్లో సొంత అన్నదమ్ములు అక్కచెల్లి కూడా కేసులు ఒకరి మీద ఒకరు పెట్టుకునే దాఖలాలు ఉన్నాయి, గట్టు పంచాయతీ కోసమే. ఇప్పుడు ఇక్కడ కూడా అంటే ఎవరిదెవరిదో చిల్లా చితక ప్రాపర్టీ మీదే ఇన్ని కేసులు పెట్టుకొని ఒరే. అండ్ ఇంకోటి, లాస్ట్ టైం లోకేష్ వచ్చినప్పుడు కూడా ఏవి సుబ్బారెడ్డితో గొడవ ఉన్నప్పుడు, నా కొడకల్లారా నరికేస్తా అని చెప్పి డైరెక్ట్గా లోకేష్ని పక్కన పెట్టుకొని స్పీచ్ ఇచ్చాడు. ఎవడెవరితోనో ఉంటేనే వీళ్ళు ఇట్లుంటారు. సొంత ఇంట్లో సొంత బావకి సొంత అల్లుడికి జరిగితే వీళ్ళు ఉంటారా? మంచు విష్ణుని కిడ్నాప్ చేస్తారా, బండెక్కించుకొని వెళ్తారా, లేక మోహన్ బాబుని కిడ్నాప్ చేస్తారా అని చెప్పి వార్తలు రాస్తున్నారు. అంటే వీళ్ళు చూడు ఏ యాంగిల్లో వెళ్తున్నారో. అంటే ఒకటి ఇక్కడ మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా కూడా పాపం వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న గొడవలు సమసిపోయి వాళ్ళు మళ్ళీ ప్రశాంతమైన ఫ్యామిలీగా ఉండాలి అని చెప్పి కోరుకోవాలి తప్ప, ప్రతి ఫ్యామిలీలో ఎక్కడో ఒక చోట తండ్రికి గొడవ రాని ఫ్యామిలీ ఉండదు, ఎక్కడో ఒక చోట వస్తుంది. ఇక్కడ ఏం చేసావు నాకు, ఇన్నాళ్ళు కన్నావు, పెంచావు, ఏం ఇచ్చావు నువ్వు నాకు అని చెప్పి ఏదో ఒక రోజున ఒక కోడికి అడిగే స్టేజ్ వస్తుంది. ప్రతి ఫ్యామిలీలో ఎక్కడో ఒక చోట వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మ ఉంటే అమ్మ బుద్ధి లేదని చెప్పి ఒక దెబ్బేసిన వేస్తుంది. అది తప్పు కాదు కూడా. ఊర్లో పెద్ద మనుషులు కూడా ఒకటి వేస్తారు, ఏరా మీ నాన్నకి ఎదురు తిరుగుతావా అని. ఇక్కడ నేను ఒక చిన్న లా పాయింట్ అడుగుతున్నాను. ఇక్కడ విజ్ఞాన్ గారు చెప్పిన స్టోరీలో పెద్ద ఆయన కూడా లవ్ స్టోరీనే, అదేం అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. మీరు చెప్పినట్లు ఆయనే చాలా షోల్లో చెప్పారు. కాబట్టి ఆస్తి పంపకాలు నిజంగానే ఎప్పుడో అయిపోయాయి, 7 years బ్యాక్ ఎప్పుడో అయిపోయాయి. అయిపోయిన తర్వాత అమ్ముకునే హక్కు ఇతనికి ఉంటుందా ఉండదా?
ఉంటది కానీ వాళ్ళు నేను లా పాయింట్ అడిగాను. లా పాయింట్ ఉంటది జనరల్ ఉంటది గా. ఉంటది ఉంటది చెప్పండి శేఖర్ గారు. వీళ్ళు ఒక ఒప్పందం పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆయన అమ్ముకోవచ్చు. అది ఏ అవసరమైనా కోర్టులో కూడా కానివ్వండి. ఛాలెంజ్ చేసుకొని అమ్ముకోవచ్చు, దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఇక్కడ కాకపోతే ఏంటంటే చట్టం వేరు, న్యాయం వేరు. న్యాయం ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఇది లవ్ మ్యారేజ్ అనుకున్నప్పుడు, కాకపోతే ఆయన తండ్రి నుంచి సంక్రమించింది తక్కువ, ఆయన సంపాదించుకున్న స్వయం శక్తితో ఎక్కువ. ఆయన సంపాదించిన ఆస్తి ప్రేమతో ఇచ్చాడు తప్ప తాతల ఆస్తి అలా వీళ్ళ దగ్గర రాలేదు. వాళ్ళ ఎవరికండి? ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి ఆస్తి నాగ చైతన్యకి వస్తే అది వేరే తీరు. తాత ఆస్తి మనవడికి రావడం అనేది అది చట్టం. బట్ ఒక తండ్రి తను సంపాదించుకున్న ఆస్తి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఆయన అనాచరణ ఇష్టం. చేయొచ్చు. రైట్. స్వార్జితం ఆయన ఇష్టం. బట్ ఆయన ప్రేమ కొద్ది పిల్లలకి ఇచ్చాడు. అవును, పంపకాలు అయిపోయినాయి కదా పంపకాలు క్లియర్ గా అయిపోయినాయి. ముగ్గురికి. అదే అంటున్నా. అంటే ఇచ్చిన మాట చేసిన దానం తిరిగి తీసుకోకూడదు అంటారు. తండ్రి అయినా సరే ఎవరైనా సరే ఒకసారి ఇచ్చేసిన తర్వాత ఇచ్చేసే దాని గురించి మాట్లాడకూడదు. కాకపోతే ఒక పెద్దగా ఒక చనువుతోటి ఒరే ఎందుకురా నాశనం చేసుకుంటావు, ఉండేది కూడా అమ్మేసుకుంటే ఇదైపోతాయి, ఇంకా అన్ని అమ్మేసుకొని బతికేస్తే ఇంకా ఫైనల్గా ఏముంటుందా నీకు అని చెప్పే ప్రతి ఫ్యామిలీలోనూ జరుగుతుంది. అదే దీంట్లో ఇంకొకటి కూడా ఉంటుంది ఎక్కడో ఒక చోట. అంటే మన కొన్ని చోట్ల ఫ్యామిలీకి సంబంధించిన పొలం ఉందనుకోండి, ఆ పొలంలో వాళ్ళ తాతలు చనిపోతే వాళ్ళని అక్కడే పూడ్చిపెట్టడం అలాంటివి జరుగుతుంటాయి. ఆ సమాధులు అక్కడే ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు అది అమ్మాలంటే ఆ పోర్షన్ నీది కావచ్చు, కానీ అక్కడ ఎవరున్నారు, అది ఒక సెంటిమెంట్ ఉంటుంది వాళ్ళ. ఇక్కడ కూడా ఒక మాట ఇచ్చుకున్నారు, జస్ట్ నాన్న ఉన్నంత వరకు వద్దు, తర్వాత మనం ఏమైనా చేసుకుందామని.